నడి సముద్రంలో ఒక చేపను పట్టుకొని ఆ చేపని శివుడికి బహుమతిగా ఇచ్చాడు ఒక జాలరి. ఆ చేపను స్వీకరించిన శివుడు ఏం చేశాడో తెలుసా? తమిళనాడు సముద్ర తీర ప్రాంతంలో నాగపట్నం అనే ఊరు ఉంది. అక్కడ జాలర్ల కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిలో ఒక జాలరి శివుడికి అమితమైన భక్తుడు. ఈ జాలర్లు ప్రతిరోజు సముద్రంలోనికి వెళ్లి చేపలు పట్టేవారు. అయితే వారిలో శివభక్తుడైన జాలరి మాత్రం తన వలలో పడిన మొదటి చేపను శివార్పణమని చెప్పి తిరిగి సముద్రంలో వదిలేయడం అతని అలవాటు. ఈ జాలరి యొక్క ఆధ్యాత్మిక చింతన మూలంగా తన ఊరిలో ఉన్న మిగిలిన జాలర్లు ఇతన్ని నాయకుడిగా ఎంచుకున్నారు. అలా అందరు జాలర్లు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ అంతా సవ్యంగా జరుగుతూ ఉంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వాళ్ళు సముద్రంలోనికి వేటకు వెళితే వారికి ఒక్క చేప కూడా పడేది కాదు. ప్రతిరోజు అందరూ ఒక్క చేప కూడా పట్టకుండానే తిరిగి తీరానికి వస్తూ ఉండేవారు. అలా వారు ఎన్ని రోజులు ప్రయత్నించిన వారికి సముద్రంలో ఒక్క చేప కూడా పడేది కాదు. ఇలా చాలా కాలం పాటు వారికి చేపలు పడకపోవడంతో దాచుకున్న డబ్బంతా తినడానికి కుటుంబ పోషణకి ఖర్చు అయిపోయింది. ఇక చేసేది ఏమీ లేక ఈసారి ఎలాగైనా సరే సముద్రంలోనికి వెళ్లి చేపలు పట్టాలని దృఢంగా నిర్ణయించుకుని జాలర్లందరూ సముద్రం లోపలి వరకు పడవల్లో వెళ్లారు. సముద్రంలో ఒక చోట పడవలు ఆపి అందరూ గుంపుగా ఒకేసారి వారి వలలను సముద్రంలో వేశారు. అయినా సరే ఎవ్వరికి ఒక్క చేప కూడా పడలేదు. కానీ శివభక్తుడైన జాలర్ల నాయకుడి వలలో ఏదో బరువుగా అనిపించింది. అందరూ కలిసి దాన్ని బలంగా పైకి లాగి ఏంటా అని చూస్తే ఎప్పటి వరకు వాళ్ళు ఎప్పుడూ చూడని బంగారు పొలుసులతో రత్నాలతో ఉన్న చేప వలలో పడింది. ఈ చేపను కాని అమ్మితే ఇక జీవితాంతం అక్కడ ఉన్న జాలర్ల కుటుంబాలు మొత్తం చేపలు పట్టాల్సిన అవసరం లేకుండా 2 తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు వస్తుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఆ చేప పడింది శివభక్తుడైన తమ నాయకుడి వలలో. వెంటనే వాళ్ళకి గుర్తొచ్చింది, తమ నాయకుడు తన వలలో పడిన మొదటి చేపను శివుడికి ప్రసాదంగా అర్పించి ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టేస్తాడని అందరూ బాధపడ్డారు. వెంటనే అందరూ వెళ్లి శివభక్తుడైన జాలరి కాళ్ళు పట్టుకొని, ఇది చాలా విలువైన చేప. ఈ ఒక్క చేపతో మన కుటుంబాలు మొత్తం 2 తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత సంపద వస్తుంది. దయచేసి ఈ ఒక్కసారి మా మాట విను. ఈ చేపను సముద్రంలో విడిచిపెట్టద్దు అంటూ అందరూ బ్రతమలాడతారు. కానీ శివభక్తుడైన జాలరి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తూ, హమ్మయ్యా, చాలా రోజుల తరువాత నా శివుడికి అర్పించడానికి ఒక అద్భుతమైన చేప దొరికింది అని కంటి వెంట నీరు కారుస్తూ, ఓ శివయ్య తీసుకో అంటూ ఆ రత్నాల చేపను సముద్రంలో వదిలేశాడు. మరుక్షణమే ఒక్కసారిగా ఆకాశంలో మెరుస్తూ వృషభ వాహనుడైన పరమేశ్వరుడు సతీ సమేతంగా దర్శనమిచ్చి, నాయనా నాగయ్య, నీ అమితమైన భక్తికి ఎంతో సంతోషించాను. కటిక పేదరికంలో కూడా శివనామాన్ని ఉచ్చరించడం ఒక్కసారి కూడా మానలేదు కదా అని అంటూ పరమ శివభక్తుడైన ఆ జాలరితో పాటు అతనితో ఉన్న మిగతా జాలర్లని వాళ్ళ కుటుంబాలందరినీ తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించాడు పరమశివుడు. మనం భక్తులం కాకపోవచ్చు, కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన ఇంట్లో ఎవరైనా భక్తితో ఆ పరమేశ్వరుని ప్రార్థించే వాళ్ళు ఉంటే వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఉండడం ద్వారా మీరు కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ. ఇప్పటికీ కూడా నాగపట్టణం అనే ఊరిలో ఏడాదిలో ఒక్కరోజు ఆ జాలరి పేరు మీద ఇప్పటికీ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మరి మీరేమంటారు?